ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందునుగాక. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 35వ వచనము. సహోదరి సహోదరులారా, బైబిల్లోని అత్యంత శక్తివంతమైన వచనాలలో ఇది ఒకటి. ఇది దేవుని యొక్క భీకరత్వం మరియు ఆయన తన ప్రజలకు ఇచ్చే బలం గురించి తెలియజేస్తుంది. అలాగే ఈ వచనం ప్రధానంగా దేవుని మహిమ మరియు ఆయన సహకారం మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. ఇక్కడ తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు అని ఉంది. దేవుడు నివసించే చోటు పరిశుద్ధమైనది. ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రభావం, శక్తి మనల్ని విస్మయానికి గురి చేస్తాయి. ఇక్కడ భీకరుడు అంటే భయపెట్టేవాడని కాదు, అత్యంత గౌరవప్రదమైన వాడు మరియు శక్తివంతుడని అర్థం. సూర్యుడిని నేరుగా చూడలేనంత వెలుగు ఎలా ఉంటుందో దేవుని పరిశుద్ధత అంతకంటే ప్రకాశవంతమైనది. యెషయా ప్రవక్త దేవుని సింహాసనాన్ని చూసినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నశించితిని అని వణికిపోతాడు. దేవుని పరిశుద్ధత ముందు మనం ఎంత అల్పులమో తెలిసినప్పుడు కలిగే అనుభూతి ఇది. ఉదాహరణకు, యోహాను యేసుక్రీస్తుకు అత్యంత ప్రియమైన శిష్యుడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన రొమ్మున ఆనుకొని ఎంతో సాన్నిహిత్యంగా ఉన్నాడు. కానీ మహిమతో నింపబడిన యేసుక్రీస్తును దర్శనంలో చూసినప్పుడు అతని స్పందన వేరుగా ఉంది. ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించడం చూసి యోహాను భయంతో చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డాడు. దేవుని మహిమను నేరుగా చూసినప్పుడు ఎంతటి భక్తుడైనా సరే ఆయన భీకరత్వానికి సాగిలపడాల్సిందే. ప్రియులారా, దేవుడు భీకరుడు అని మనం అన్నప్పుడు ఆయన మనల్ని భయపెట్టే దేవుడని కాదు, కానీ మనం తలవంచి గౌరవించాల్సిన అత్యంత పవిత్రమైన వ్యక్తి అని అర్థం. రెండవదిగా, ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు అని ఉంది. దేవుడు కేవలం దూరంగా ఉండి తన శక్తిని ప్రదర్శించేవాడు కాదు, ఆయన తన ప్రజలకు ఆ శక్తిని పంచుతాడు. మనకు చేతగాని పరిస్థితుల్లో ఆయన తన బల పరాక్రమములను మనకు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు మనం మానసిక ఒత్తిడి లేదా శారీరక అలసట వల్ల ఇక నా వల్ల కాదు అని వదిలేస్తాం. అయితే మన శక్తి అయిపోయిన చోట దేవుని శక్తి ప్రారంభమవుతుంది. ఆయన మనల్ని ఆధ్యాత్మికంగా, శారీరకముగా పునరుజ్జీవింపజేస్తాడు. ఉదాహరణకు, ఏలియా ప్రవక్త నిరాశ చెంది మరణించాలని కోరుకున్నాడు. దేవుడు అతనికి ఆహారాన్ని ఇచ్చి తన దూత ద్వారా బలపరిచాడు. ఆ ఆహారం వల్ల కలిగిన బలంతో ఏలియా 40 పగలు 40 రాత్రులు ప్రయాణించి దేవుని పర్వతాన్ని చేరుకున్నాడు. అలాగే సంసోను తన తప్పుల వల్ల తన బలాన్ని, చూపును కోల్పోయి శత్రువుల చేతిలో బందీ అయ్యాడు. కానీ చివరి క్షణంలో దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి అంతకు ముందున్న దానికంటే ఎక్కువ బలాన్ని ఇచ్చాడు. ఆ ఒక్క క్షణంలో అతను 1000 మంది శత్రువులను జయించాడు. ప్రియులారా, మనం దేవునికి దూరమైన తిరిగి పశ్చాత్తాపంతో ఆయనను అడిగితే ఆయన తన శక్తిని తిరిగి మనకు అనుగ్రహిస్తాడు. మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, మనల్ని బలపరచువాని యందు మనము సమస్తమును చేయగలము. మూడవదిగా, దేవుడు స్తుతినందునుగాక అని ఉంది. దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతగా మనం ఆయనను స్తుతించాలి. మన విజయం మనది కాదు, అది దేవుడు ఇచ్చిందని, మన విజయంలో మన స్వంత తెలివితేటలు లేదా శక్తి లేదని, అంతా దేవుని కృపేనని ఒప్పుకోవడమే నిజమైన స్తుతి. ఉదాహరణకు, దేవుడు కన్య అయిన మరియను రక్షకుని తల్లిగా ఎన్నుకున్నప్పుడు ఆమె గర్వపడలేదు. బదులుగా ఆమె దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె ఇలా అన్నది, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అని. ప్రియులారా, మనకు ఏదైనా గొప్ప పదవి లేదా గౌరవం దక్కినప్పుడు అది మన అర్హత కాదు, దేవుని కృప అని ఆయనను స్తుతించాలి. ఎందుకంటే మనం పొందే ప్రతి మేలు దేవుని దగ్గర నుండి వస్తుంది. అది తిరిగి స్తుతి రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళాలి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ స్థలములలో నీవు భీకరుడవని, నీవే మాకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నావని, నీ శక్తిని మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతగా మేము నిన్ను స్తుతించాలని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, కొన్నిసార్లు మేము మానసిక ఒత్తిడి లేదా శారీరక అలసట వల్ల ఇక మా వల్ల కాదు అని వదిలేస్తాం. అయితే మా శక్తి అయిపోయిన చోటే నీ శక్తి ప్రారంభమవుతుంది. కనుక నీవు మమ్మల్ని ఆధ్యాత్మికంగా, శారీరకముగా పునరుజ్జీవింపజేస్తావు. గనుక
నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ వైపుకు తిరిగి నీ శక్తిని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ఏదైనా గొప్ప పదవి లేదా గౌరవం పొందుకున్నప్పుడు అది మా అర్హత కాదు, నీ కృపేనని తెలుసుకొని మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించే వారంగా ఉండుటకు కృప చూపమని, నీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మాలో ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.